ఏంటి మనోహరి, నీకు బ్రతకాలని లేదా? నీకు నా చావు చూడాలనుందా? నేనంత తేలిగ్గా చావన్లే. అవునులే, పాపి చిరాయు అని నీకంత త్వరగా చావు రాదు. నువ్వు జైల్లో కృంగి కుషించి మొగ్గి మొగ్గి చస్తావు. అంత లేదు. ఆ పరిస్థితి వస్తే ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. కానీ ఈరోజు తప్పించుకోలేవు. వచ్చేది నీకు మరణ శాసనం రాసే యమ్ముడు. హంతకులు మీ ఇంట్లోనే ఉన్నారు కదా సార్? మీ వైఫ్ ఫ్రెండ్ మనోహరి, మీ వైఫ్ ఫ్రెండ్ మీ మనోహరి ఫ్రెండ్. రండి ఇన్స్పెక్టర్, మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇట్స్ మై ప్లెజర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాథోడ్. బాగున్నారా మేడం? ఫైన్ సార్. ఇన్స్పెక్టర్ ప్లీజ్ కమ్ ఇన్. మనోహరి, అతనెవరు? కొడైకెనాల్ ఎస్ఐ. అతనికి నీ గురించి తెలుసా? మొత్తం తెలుసు. మరి అతనికి మొత్తం నీ గురించి తెలుసుంటే అమర్ సార్కి అంతా చెప్పేస్తాడేమో, అందుకే వచ్చాడేమో. అందరినీ గుర్తుంచుకుని అతను ఎలా మర్చిపోయావు మనోహరి? నా మాట విను మనోహరి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. గేట్ తెరిచే ఉంది, కళ్ళు మూసుకొని పారిపో. అర నిమిషంలో రోడ్డు మీద ఉంటావు. ఆటో, కారో, బస్సో ఏది పడితే అది పట్టుకొని సిటీ దాటి వెళ్ళిపో. మనోహరి, బతుకుంటే బల్సాలు తిని బతకొచ్చు. అమర్ సార్ చేతిలో కుక్క చావు చచ్చే కంటే ఎక్కడో చాట ప్రాణాలతో బతుకుంటాం మంచిది. పారిపో. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు మనోహరి? ఇంతటితో నీ కథ ముగిసిపోయింది. ఇక ఇక్కడ నువ్వు చేయటానికి ఏమీ లేదు, వెళ్ళిపో. నేనిన్ని రోజులు పోరాడింది పారిపోవడానికి కాచంబా. నేను ఆశపడింది దక్కించుకోవడానికి. అమర్ చేత్తో తాళి కట్టించుకుంటాను నేను. సారికి నిజం తెలిస్తే నీ మెళ్ళో తాళి కట్టడం కాదు, ఉరితాడు బిగిస్తాడు. పర్వాలేదు, ఇలాంటి ఉరితాళ్ల నుంచి నేను చాలాసార్లు తప్పించుకున్నాను. ఇప్పుడు కూడా అంతే. చావో రేవో తేల్చుకుంటాను. ఇది చెబితే ఈనే రకం కాదు. దాని సావు దాని సావని, నాకెందుకు? కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది సార్? కాస్త బెటర్ ఇన్స్పెక్టర్, మెడిసిన్స్ వాడుతున్నాను. యాక్చువల్లీ మీకు ఇలా జరగడం బ్యాడ్ లక్ సార్. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు ఈ కొడైకెనాల్ ఎస్ఐ గారు ఎందుకు వచ్చారు అమర్? కొడైకెనాల్లో నాకు యాక్సిడెంట్ జరగడానికి ముందు ఏం జరిగిందో చెప్పడానికి. అమర్, ఇప్పుడిప్పుడే నీ హెల్త్ కొద్దిగా సెట్ అవుతుంది. ఇలాంటప్పుడు పాత విషయాలు గుర్తు చేసుకోవడం అవసరమా అమర్? నాకు తెలియాలి మనోహరి, నా ఆరుని చంపిందెవరో, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తుందెవరో నేను తెలుసుకోవాలి.
ఆ, అలా అని ఫోర్స్గా గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే నీకు ప్రమాదం అమర్. ఏం కాదు, నాకొక్క కొడైకెనాల్ గురించి తప్ప మిగతా విషయాలన్నీ గుర్తొచ్చాయి. ఇదేంటి సార్ ఎలా స్లిప్ అయ్యారు? అంతా అంటే మీకేమేం గుర్తొచ్చాయి సార్? ఐ మీన్ ఆరు గురించి, పిల్లల గురించి గుర్తొచ్చిందని చెప్పాను కదా. మీకు అంతవరకే గుర్తొచ్చిందా? ఇంకేం గుర్తు రాలేదా సార్? లేదు మిస్సమ్మ, మిగతా విషయాలు గుర్తు చేసుకోవడానికే ఎస్ఐ గారిని రమ్మన్నాను. చెప్పండి ఇన్స్పెక్టర్, కొడైకెనాల్లో ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్పండి. అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు అదంతా అవసరం అమర్. లేని తలనొప్పి కొని తెచ్చుకోవడం ఎందుకు? సార్కి ఏది అవసరమో ఏది అనవసరమో మీరు డిసైడ్ చేస్తారా మనోహర్ గారు? అది కాదు రాథోడ్, ఆరు చనిపోయిన దానికి అమర్ కొడైకెనాల్ వెళ్ళి రావడానికి మధ్య 7 years గ్యాప్ ఉంది. ముందు ఆ 7 సంవత్సరాలు ఏం జరిగిందో అమర్కి గుర్తు రావాలి కదా. నాకు కొడైకెనాల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుంది మనోహరి. అమర్ అదంత ఇంపార్టెంట్ కాదు కదా అమర్. అంత ఇంపార్టెంట్ కాదు అని నువ్వెలా చెప్తావు మనోహరి? అప్పుడు నువ్వేమైనా కొడైకెనాల్కి వెళ్ళావా? అక్కడేం జరిగిందో చూసావా? అది కాదు బాగి, అమర్ తనకి తానుగా గతం గుర్తు చేసుకోవాలి, కానీ ఎవరో చెప్తే ఫోర్సిబుల్గా గుర్తు చేసుకుంటే ప్రమాదమని డాక్టర్ చెప్పారు కదా, అందుకని. పర్వాలేదు మనోహరి, యూ డోంట్ వరీ, నాకేం కాదు. అమర్, నీకేదైనా అయితే పిల్లలు ఏం కావాలి? ఈ ఇల్లు ఏమైపోవాలి? నువ్వు దాని గురించి ఏం ఆలోచించవా? మీరెందుకు మేడం అంత టెన్షన్ పడుతున్నారు? నిజం బయటపడితే ఇది చస్తుంది కాబట్టి. సరే వరీ లేదంటున్నారు మనోహరి, నీకేంటి పెయిన్? ఎవరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఆల్ రైట్. ఇన్స్పెక్టర్, నేను కొడైకెనాల్ వచ్చినప్పుడు ఏం జరిగిందో సీన్ బై సీన్ చెప్పండి ఇన్స్పెక్టర్. సార్, చనిపోయిన మీ వైఫ్ అరుంధతి గారి వర్ధంతి కోసం కొన్ని నెలల క్రితం మీరు కొడైకెనాల్ వచ్చారు. అప్పుడు మీరు 7 సంవత్సరాల క్రితం మీ వైఫ్ ఎలా చనిపోయారో తెలుసుకోవాలనుకున్నారు.